ఈ నలుగురికి పేర్లు పెట్టుకున్నాడు. పేర్లు పెట్టుకోవడంలో ఆయన ఎంత సంస్కారవంతుడో మీరు గమనించాలి. పెద్ద కొడుక్కి దేవప్రియుడు అని పేరు పెట్టుకున్నాడు. రెండో వాడికి ప్రియమేధుడు అని పెట్టుకున్నాడు. మూడో వారికి సుకృతుడు అని పెట్టుకున్నాడు. నాలుగో ఆయనకి సువ్రతుడు అని పెట్టుకున్నాడు. ఎంత చక్కటి పేర్లు చూడండి. కనుక చక్కగా నలుగురికి నలుగురు కొడుకుల పేర్లు పెట్టుకున్నాడు. పెట్టుకున్నారా పిల్లలు పైకొచ్చారు. వేదప్రియుడు ఏమయ్యాడు? ఇక చెప్పక్కర్లేదు దాని గురించి. ఇంత జ్ఞానం కలిగిన వాడు ఒక వయస్సు వచ్చిన తర్వాత నలుగురు పిల్లలు చక్కగా యోగ్యులై ఉన్నారు. మనస్సుని భగవంతుని యందు పెట్టాడు, భగవంతుని యందు లీనమైపోయాడు. అంటే ఆద్యంతము ఏ వస్తువుని పట్టుకోవాలో ఆ వస్తువుని పట్టుకున్నవాడు ధరించడం వరకు కూడా ఎవరు చూసుకున్నాడు? ఈశ్వరుడు చూసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన బిడ్డలు ఆయన లాంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళు కూడా పరమశివుణ్ణే నమ్ముకుని జీవనం గడుపుతున్నారు.